హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, భయ్యా ఇంకా గేమ్ చేంజర్ సంబంధించిన మూవీ టికెట్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలి ఏంటని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. లైక్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు ఒకటే చెప్తున్నాను, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో 2 ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఇంకా టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఫాలో కానని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఇలా మీ ముందుకు వచ్చి లైక్ వీడియో చేసి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. వచ్చిన ఏ అప్డేట్ అని విత్ ఇన్ సెకండ్స్లో లైక్ అక్కడ పోస్ట్ చేస్తున్నాను. నిన్న ప్రీవియస్గానే మన టికెట్స్ సంబంధించిన ప్రైజెస్ వచ్చినాయి. ఏపీలో టికెట్ హైక్స్ అనేది చేశారు, టికెట్ ప్రైజెస్ పెంచారు. ఎంత టికెట్ ప్రైజెస్ పెంచారు ఏంటో నిన్న స్టోరీ పెట్టాను, మీకు ఇంకా స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను, ఒకసారి చూడండి టికెట్ ప్రైజెస్ అనేది. సో ఇలాంటి అప్డేట్స్ ఏది వచ్చినా, ఏ ఏరియాలో అయినా, ఏ సిటీలో ఓపెన్ అయినా కూడా నేను ఒక ఫ్యూ మినిట్స్లో అక్కడ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి యాక్టివ్గా ఉండండి, ఫాలో అవుతే సరిపోదండి. ఇన్స్టాగ్రామ్స్లో యాక్టివ్ ఉంటే ఇంకా ఓపెన్ అయిన వెంటనే పెడతా కాబట్టి తొందరగా బుక్ చేసుకోవచ్చు. అట్ ఏ సేమ్ టైం డాకు మహారాజా మూవీ సంబంధించిన టికెట్స్ కూడా ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. యాక్చువల్గా అది థర్స్డే ఈవినింగ్ నుంచి ఓపెన్ చేస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా అవ్వలేదన్నమాట ఆ మూవీ సంబంధించింది. యాక్చువల్ ఆ మూవీ రిలీజ్ వచ్చేసి లైక్ సండే రోజున, థర్స్డే ఈవినింగ్ ఆర్ ఫ్రైడే నుంచి ఓపెన్ చేస్తారు. బికాస్ ఆఫ్ మన గేమ్ చేంజర్ సంబంధించిన మూవీ ఫ్రైడే రోజు రిలీజ్ అవుతుంది కదా. సో ఆ ఫ్రైడే రోజున లైక్ థియేటర్స్ ఇస్తారు కాబట్టి లైక్ ఆ మూవీ మరి బాగుందో లేదా దాని ప్రకారంగా చూసి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. మ్యాక్సిమం థర్స్డే ఈవినింగ్ ఆర్ ఫ్రైడే నుంచి మనకి టికెట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మన డాకు మహారాజా మూవీ వచ్చేసి నిన్న ఎట్ ఏ సేమ్ టైం బెంగళూరులో లైక్ టికెట్స్ ఓపెన్ అయిపోయాయి అనమాట. లైక్ మార్నింగ్ కూడా ఇంకొన్ని థియేటర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్లో నేను స్టోరీస్ పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి స్క్రీన్ పైన కూడా పెడుతున్నాను. సో దయచేసి ఒకటే చెప్తున్నాను, 2 ఇన్స్టాగ్రామ్స్ ఇంకా టెలిగ్రాము ఫాలో అయ్యి జస్ట్ యాక్టివ్గా ఉండండి. చాలామంది బుక్ చేసుకున్నారు. బెంగళూరు టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే నేను పోస్ట్ చేశాను మన ఫాలోవర్స్. సో నేను చెప్పిన ప్రకారంగానే లైక్ మ్యాక్సిమం నిన్న ఏరియా అంటే లైక్ నిన్నటి నుంచి కొన్ని ఓపెన్ అవుతాయినా, నిన్న కొన్ని ఏరియాస్లో ఓపెన్ అయినా బెంగళూరులో, ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వరకు ఓపెన్ అయ్యాయి. అట్ ఏ సేమ్ టైం హైదరాబాద్లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కూడా చెప్పాను, ఏపీలో ఎప్పుడు ఓపెన్ అవుతుంది కూడా చెప్పాను. ఏపీలో వచ్చేసి లైక్ మ్యాక్సిమం రేపు ఈవినింగ్ ఆర్ మ్యాక్సిమం వెడ్నెస్డే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయిపోతాయి అనమాట మన ఏపీలో వచ్చేసి. మరి హైదరాబాద్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి భయ్యా అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. లైక్ ప్రసార్లో అయినా సరే, ఏఎంబి మాల్లో అయినా సరే, పీవీఆర్ ఇంకా మిరాజ్ వీటిలో ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే మ్యాక్సిమం రేపటి నుంచి ఓపెన్ అవుతాయి అనమాట ఫుల్గా. మనకి ఈ రోజు ఓపెన్ అవ్వవు అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఇంకా ఈరోజు ఢిల్లీ ఇంకా చెన్నైలో అసలు ఓపెన్ కాలేదు. మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఓపెన్ అవ్వచ్చు. అవి ఓపెన్ అయిన తర్వాతనే మన హైదరాబాద్లో ఓపెన్ చేస్తారండి. అప్పుడు టికెట్స్ అనేవి ఓపెన్ అవ్వవు. టికెట్ ప్రైజెస్ గురించి చాలామంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. టికెట్ ప్రైజెస్ వచ్చేసి సేమ్ ప్రైజెస్ అండి. లైక్ నార్మల్ టైంలో లైక్ టికెట్ ప్రైజెస్ లైక్ సల్లార్ మూవీకైనా లేకపోతే మన కల్కికైనా లైక్ ఏదైతే టికెట్ ప్రైజెస్ ఉన్నాయో సో అలాగే ఉంటాయి అనమాట టికెట్ ప్రైజెస్ వచ్చేసి. ఇంకా టికెట్ రేట్స్ అనేవి అయితే హైదరాబాద్లో అయితే ఏం పెరగవు అండి. ఇంకా ఏపీ అన్నారు కదా, ఏపీ రోజు మ్యాక్సిమం వెడ్నెస్డే నుంచి అనేది మొత్తానికి ఓపెన్ అయిపోతాయి. ఇంకా ఫైనల్గా గేమ్ చేంజరు, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.